పురుషోత్తం గారు ఇంకా చాలా బాగా మాట్లాడారు. ఇందాక ప్రభుత్వం తరపున సహాయం సహకారం ఉంటే కానీ ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తాం స్పోర్ట్స్ని కూడా అని చెప్పి చెప్పడం జరిగింది అన్న. చాలా సంతోషమైన విషయం. కానీ నా తరపున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపున నేను చెప్పదలుచుకునే విషయం ఏమంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ప్రయారిటీ ఫర్ స్పోర్ట్స్. అది ఏ రకంగా అంటే, జగన్ సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాదాపుగా 2500 మందిని స్పోర్ట్స్ కోటా కింద సచివాలయాల్లో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ అయిన తర్వాత సీఎం కప్ను ప్రారంభించడం జరిగింది. శాప్ లీగ్స్ని ఆర్గనైజ్ చేస్తే దాదాపుగా 26,000 మంది క్రీడాకారులు స్వచ్ఛందంగా ఆ శాప్ లీగ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న సమ్మర్ క్యాంపులను ఏర్పాటు చేస్తే దాదాపుగా 8,000 నుండి 10,000 సమ్మర్ క్యాంపులను అతి తక్కువ ఖర్చుతోనే మేము ఆర్గనైజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఈ నేషనల్ గేమ్స్కి వెళ్తున్నారంటే క్రీడాకారులు ప్రభుత్వం తరఫున దాదాపు 24 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఈరోజు ప్రభుత్వం అందించడం జరుగుతుంది. దేనికి నేను ఇవన్నీ చెప్తున్నానంటే, ఏదైనా సమస్యను మేము పరిష్కరించాలంటే ముందు ఆ సమస్య అనేది మా దృష్టికి తీసుకొని రావాలి. ఎవరికైనా నొప్పి ఉందని చెప్తేనే డాక్టర్ అయినా కూడా ట్యాబ్లెట్ ఇచ్చేది. ఊరికే పోయి డాక్టర్ దగ్గర నిలబడుకొని చేతులు కట్టుకొని నిలబడింది ఏ జబ్బు ఉందో చెప్పమంటే ఎవడైనా చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మా దృష్టికి కూడా మీరు ఏదైనా సమస్యను తీసుకొని వస్తే ఖచ్చితంగా అది అసోసియేషన్స్కి సంబంధించిన సమస్య అయినా, క్రీడాకారులకు సంబంధించిన సమస్య అయినా, ఆర్థికపరమైన సమస్య అయినా, పాలసీకి సంబంధించిన సమస్య అయినా, ఏ సమస్య అయినా కూడా మేము పరిష్కరించేదానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని వాడుకొని మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఏ రకంగా కూడా ప్రభుత్వం కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కానీ బాధ్యులు కాదు. బయట జరిగే ఎక్కడో రాజకీయానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మాకు సంబంధించిన విషయం మాత్రం క్రీడాకారుల భవిష్యత్తు మాత్రమే. దానికి ఆటంకం కలగకుండా చూసుకోవడం మాత్రమే మా యొక్క తాపత్రయం, తపన అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా రేపు ఈ నేషనల్ గేమ్స్ అన్నారు, ఇందాకనే చెప్పినారు. ఆ నేషనల్ గేమ్స్ అనే దాన్ని బిడ్డు కోసం పార్టిసిపేట్ చేసేదానికి 4.5 కోట్ల రూపాయలు ఆ రోజు ఇవ్వడం జరిగింది. అది రిటర్న్ అయ్యి ఇప్పుడు అకౌంట్లో కూడా ఆ 4.5 కోట్ల రూపాయలు అట్లనే ఉంది. దాని యొక్క ఇంట్రెస్ట్ ఒక 30 లక్షల రూపాయలు కూడా ఉందన్న. దాన్ని ఏదైనా సద్వినియోగపరచుకొని మీరు మంచి ఐడియాస్తో ముందుకు వస్తే దాన్ని ఉపయోగపడే రీతిలో మేము కూడా దాన్ని వాడతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు క్రీడాకారులు వచ్చినారు ఇక్కడికి. క్రీడాకారులు వచ్చిన వాళ్ళకందరికీ కూడా మేము ఒక విషయం చెప్పేది ఏమంటే, నేషనల్ గేమ్స్కి వెళ్తున్నారు మీరు. అక్కడ మీరు కానీ బాగా ప్రతిభ కనపరిచి మెడల్స్ సాధిస్తే మీకు రేపు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఈ రోజు నిన్న మొన్ననే ఈ మధ్య కాలంలోనే మన స్టేట్ నుంచి జ్యోతి సురేఖ గారికి కానీ, పివి సింధు కానీ, రజనీ గారికి కానీ, అదే రకంగా శ్రీకాంత్ గారికి కానీ ఇట్లా ఎంతోమంది క్రీడాకారులను జగన్మోహన్ రెడ్డి గారు గ్రూప్ 1 పోస్టులు కూడా ఇవ్వడం, మా జాఫ్రిన్ షేక్ డెఫ్ ఒలింపిక్స్కి సంబంధించి జాఫ్రిన్ షేక్ అనే అమ్మాయికి కానీ వీళ్ళకందరికీ కూడా గ్రూప్ 1 కింద ఉద్యోగాలు ఇవ్వమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఒకరికిద్దరికి అయిపోయినాయి. మిగతా వాళ్ళకు కూడా ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు కానీ క్రీడల్లో రాణించగలిగితే మీ భవిష్యత్తుకు మాది పూచి అని చెప్పడానికే వీళ్ళందరినీ కూడా ఎగ్జాంపుల్స్గా మీకు ఈరోజు చెప్తూ, అదే రకంగా నేషనల్ గేమ్స్లో కూడా మీరు మంచి మెడల్ సాధిస్తే కానీ ఆ స్పోర్ట్స్ కోటా కింద ఆ సర్టిఫికెట్లకు కూడా చాలా వాల్యూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి, లాస్ట్ టైం జరిగినప్పుడు 15th ప్లేస్ 16th ప్లేస్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ అనేది ఈ నేషనల్ గేమ్స్లో. ఈసారి ఇంకా మంచి ప్రదర్శన కనబరిచి ఈరోజు 24 డిసిప్లిన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, 24 క్రీడల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి మంచి పొజిషన్లో రండి, గెలిచండి. అన్నిటికంటే ముఖ్యంగా ఒక నేషనల్ లెవెల్ టోర్నమెంట్కి పోతున్నారు కాబట్టి ఈ టూర్ని ఎంజాయ్ చేయండి. ఎక్స్పోజర్ వస్తుంది, కొత్త స్నేహితులు వస్తారు, పరిచయాలు పెరుగుతాయి. నెక్స్ట్ ఏదైనా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి ఏ పని చేసినా కూడా కష్టంతో కాకుండా ఇష్టంతో చేయండి. ఎందుకంటే కన్నా ఎంతోమంది పెద్దవాళ్ళు ఉన్నారు, ఒలింపిక్ మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, కామన్వెల్త్ గేమ్స్ మెడల్ సాధించిన వాళ్ళు ఉన్నారు, ఏషియన్ ఛాంపియన్షిప్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎంత పెద్ద మెడల్ సాధించిన వాళ్ళైనా కూడా మన రాష్ట్రం తరఫున పార్టిసిపేట్ చేసేదానికి ఇది ఒక అవకాశం. కాబట్టి దీన్ని సద్వినియోగించుకొని మన రాష్ట్రానికి ఒక మంచి పేరు, గుర్తింపు తేవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఇక్కడికి వచ్చిన అసోసియేషన్ వాళ్ళకందరికీ కూడా రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే దాంట్లో మీ వంతు సహాయము, సహకారము
ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఆశీర్వాదం కూడా కావాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.